నమస్తే ఎన్ఎన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిని చూడండి, ఆశీర్వదించండి. గత టీడీపీ మాదిరిగా ప్రజలకు మాయమాటలు చెప్పడం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘన నివాళులు. కోట దళితవాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ యూత్ ప్రతినిధి మేజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్న కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్. రాజమండ్రి నగరంలో ఎంపీగా నేను చేసిన అభివృద్ధి చూసి రానున్న ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యేగా ఆశీర్వదించమని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరతరాం కోరారు. సోమవారం నగరంలోని 38వ వార్డు సీతంపేట కృష్ణానగర్ ఆంజనేయ స్వామి గుడి వద్ద నుంచి ఎంపీ భరత్ పర్యటించారు. ఆ వార్డులో వీధి వీధికి ఇంటింటికి వెళ్లి ప్రజలతో గడిచిన ఈ 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కరోనా కాగా మిగిలిన 2.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. టీడీపీ నేతల ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వచ్చి మాయమాటలతో నమ్మించి గెలిచిన తర్వాత కనబడకపోవడం నాకు చేత కాదన్నారు. ఎంపీగా గెలిచిన రాజమండ్రి నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యద్భుతంగా తీర్చిదిద్దానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, పాలిక శ్రీనివాస్, అరిగెల బాబు, నక్కా శ్రీనగేష్, వార్డులోని పార్టీ ప్రముఖులు, వార్డు పెద్దలు, యువత, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి అంశాల గురించి కూడా చర్చిస్తా ఉన్నాము. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న పరిపాలన చేసిన తర్వాత ఏ రకంగా మార్పులు చెందాయి, ప్రజల్లో జీవన ప్రమాణాలు ఎన్ని పెరిగినాయి అనేది కూడా ఇవాళ క్లియర్ గా అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా మాకు ఎన్నడూ కూడా ఈ రకమైన సంక్షేమం రాలేదు అని వారే చెప్తా ఉన్నారు. మరి ఇక్కడే చూస్తే ఎప్పుడు జరగనంత విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైన్ వ్యవస్థ కానీ మొత్తం పూర్తిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాము. మరి గడిచిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత అభివృద్ధి చెందల. గడిచిన పుష్కరాల్లో కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చినా కూడా ఈ అభివృద్ధి చెందల. మరి ఇవాళ జగనన్న ప్రభుత్వంలో గడిచిన 2 సంవత్సరాల్లో ఇంత శరవేగంగా డెవలప్మెంట్ అనేది చూపించడం జరిగింది. ప్రజలందరినీ కూడా అభివృద్ధికి పట్టం కట్టమని ఇవాళ వారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి అభివృద్ధి జరగాలి అని అంటే ఖచ్చితంగా ఇవాళ రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘన నివాళులు. గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కేఏ పాల్ కామెంట్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రతికి ఉండగా కుల కుటుంబ పార్టీలు ఆయన్ని ఓడించాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత కూడా ఆయన్ను మోసం చేస్తున్నారు. మే 13న జరగనున్న ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత కీలకం. మోడీకి బానిసలుగా చంద్రబాబు, జగన్లు మారిపోయారు. విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పిఠాపురంలో పోటీ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నాను. పిఠాపురంలో వంగా గీత అభివృద్ధి చేయలేదు. దొంగలు, గజ దొంగలు, అవినీతి పరులు, నరహత్యలు చేసేవారు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఆలోచించి ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి. కేఏ పాల్. నా తెలుగు మిత్రులకు, ఓటర్స్కు అంబేద్కర్ గారి వర్తమానం అందించడానికి రాజమండ్రి వచ్చాను. రాబోయే ఎలక్షన్ మే 13న దేశ చరిత్రలో అతి ముఖ్యమైన ఎలక్షన్. చూడండి, అంబేద్కర్ గారిని ప్రేమించి పొలదండలేస్తున్నారు. కేసీఆర్ గారు అయితే 120 కోట్ల విలువైన స్టాచ్యూ కట్టారు, బొమ్మని. జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే 450 కోట్ల విలువైన విగ్రహాన్ని కట్టారు. ఈ కుటుంబ, కుల, అవినీతి, అక్రమ పాలన, ముఖ్యంగా కుల కుటుంబ అన్నాను,
వీళ్ళు అంబేద్కర్నే మోసం చేశారు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే ఓట్లు వేయలేదు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే డిపాజిట్లు రానివ్వలేదు ఎంపీగా పోటీ చేస్తే బ్రతికుంటుండగా. చనిపోయిన తర్వాత ఇంకా ఎంత మోసాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, 100 కోట్లు విగ్రహాలు కడుతున్నారు, మంత్రులు 1000 కోట్లు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేలు 100 కోట్లు దోచుకుంటున్నారు. కానీ అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చుకుంటా ఈ నాయకులు, ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ ఎంత మోసం చేస్తుంటే అసలు మోసపోతున్న ప్రజలకు. రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసే జగన్ రెడ్డి గులకరాయి డ్రామా తెరలేపాడని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సోమవారం శాసనసభ్యులు గోరంట్ల వారి నివాసం నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది కోడికత్తి జగన్ ఆడించిన గులకరాయి డ్రామా. 2019 ఎన్నికల్లో తన అభిమానితో కోడికత్తితో గీయించుకుని అది ప్రతిపక్షాలు చేసినట్లు చెప్పి సానుభూతితో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన ఘనత జగన్ రెడ్డిది అని, అదే సింపతితో నేడు గులకరాయితో డ్రామా మొదలుపెట్టారని, ఒక 6 నెలల పిల్లాడు గులకరాయితో కొట్టాడు అని జగన్ చెబుతున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మర్చెటి ప్రసాద్, రూరల్ నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు బత్తిన ఏడుకొండలు, పల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టడం వల్ల ఈ రాళ్ళ జరిగింది. గతంలో కూడా ఈ దున్నపోతున్న రాళ్ళతో పుట్టి తరమంటని చెప్పాడు ఆయన. అది కూడా నువ్వు చెప్పిన మాటల ముందు ఇంత పట్టపగలు కాల్చిపారేయమన్నావు. చంద్రబాబు గారిని పట్టపగలు కాల్చేయమని చెప్పింది నువ్వే కదా. రోజు నడి రోడ్డు మీద ఊరేయమని చెప్పింది నువ్వే కదా. చంద్రబాబు గారు నీ అవినీతి అక్రమ విధానాల మీద మాట్లాడుతూ ఉన్నారు. నీ అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను చంపమని చెప్పలా, గద్దె దింపమని చెబుతున్నావు. నీ అరాచకాల మీద విచారణ జరగాలని చెబుతున్నావు. విచారణ జరిపిస్తాం. అధికారంలోకి రావడంతో 1,25,000 కోట్లు దోచావు ఆల్రెడీ 5 ఏళ్లలో. మర్చిపోబాకండి. అన్ని ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం నువ్వు వాడుతున్న నాటకంలో ఇది భాగం. కారణం నువ్వు ఏదైతే వేసావో ఇవి ఇలాగే ఉంటాయి. నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి. గులకరాయి అక్కడే తగిలిందంట, మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట. హాహా ఏమి బా ఎవరిస్తున్నారో కానీ సలహాదారులు, మరి 40 మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం ఏమైంది? గాడిలో కాస్తుందా? నిన్నటికి నిన్న 14,000 కోట్లు తెచ్చావా? ఎవరు తీరుస్తాడు? నీ తాతగాడా, నీ అబ్బగాడా? నువ్వు తీరుస్తావా? ఏమని చేస్తామన్నావు? మన ఆదాయం ఎంత, మన ఆస్తులు ఎంత? ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశావు. ప్రభుత్వ ఆస్తుల్ని ఆఖరి ప్రైవేట్ ఆస్తుల్ని, మన ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టడం కోసం చట్టం తెచ్చాడు. భూ చట్టం తెచ్చాడు. అంటే మన ఆస్తి మీద మన హక్కు ఉండదు, ప్రభుత్వానికి హక్కులు. వాటిని కూడా తాకట్టు పెట్టాలని కొత్త చట్టం తెచ్చాడు. ఇవాళ దీనంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ ప్రతిపక్షాల మీద రాళ్ళేయాలని, ప్రతిపక్షాల మీదకి నేరాలు మోపాలని, తప్పుడు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఏమని నీకు ఓట్లు వేయాలి? కంపెనీలన్నీ పారిపోయినందుక, పరిశ్రమలన్నీ పారిపోయినందుక, ప్రజలని అప్పుల్లోకి నెట్టినందుక, ధరలు పెంచినందుక, ఉద్యోగులను దగా చేసినందుక, నువ్వు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలాగా మిగిలిపోయినందుక, ఎందుకు నీకు ఓట్లు వేయాలి? అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోట ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన అవగాహన సదస్సులో కరపత్రాలను పంపిణీ చేసి వంట గ్యాస్ వినియోగం, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. గృహిణులు వంటగదుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సిద్దిక్ నాగరాజు, శ్రీనివాసులు, నరసింహం, వెంకట సుబ్బయ్య, శ్రీహరి, సునీల్, దుర్గాప్రసాద్,
నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు స్కూలు, ఒకరోజు గ్యాస్ గోడౌను, ఇంకా ఇండస్ట్రీస్, మరియు వారం రోజుల్లో ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా దాన్ని ఎస్టిమేట్ చేయాలి, ముందస్తు జాగ్రత్తలు, ప్రికాషన్స్ కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు ఆర్టీసీ బస్టాండ్లో డెమో నిర్వహించాము. గ్యాస్ సిలిండర్ గురించి ప్రాక్టికల్గా చేసి చూపించాం, మరియు ప్రయాణికుల చేత కూడా వాళ్ళ చేత చేసి చూపించడం జరిగింది. ఇంకా ఇంట్లో జరిగే ఎలక్ట్రికల్ ఫైర్స్ వాటిని ఎలా ఎస్టిమేట్ చేయాలనేది నిర్వహించాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద మారియో రెస్ట్రో పేరుతో రెస్టారెంట్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆ రెస్టారెంట్ను సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రారంభించి నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ వ్యాపారం మంచి వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నాయుడుపేటలో బాసిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షాపును పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అసెంబ్లీకి మార్గాన్ని భరతరామును ఇంటికి పంపిస్తామన్నారు. గణేష్ చౌక్లోని ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందకృష్ణ మాదిగ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి విజయం కోసం కృషి చేస్తామన్నారు. తమ నాయకుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరిల గెలిపే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు తోలేటి రాంప్రసాద్, డాన్ సూరి, వైరా రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, పెదపొడి ఎల్లారావు, రాచర్ల వెంకట్రావు, ఖండేవిల్లి పండు, పైడిమల్ల రాజేష్, నిండుకుండ అర్జున్, చిందాడ సురేష్, అర్థమూడి శ్రీను, కోరిమిల్లి రమేష్, తాతపూడి చిన్ని పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ అన్న గారి ఉద్యమం తరఫున అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి పిచ్చేసిన మీ అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మా పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానసి మందకృష్ణ మాదిగ అన్న గారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ కూటమి అభ్యర్థులను ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి, ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించాలనే ముఖ్య ఉద్దేశంతో గెలిపించాలని ముఖ్య ఉద్దేశంతో 175 నియోజకవర్గాల నుండి కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం మాకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మందకృష్ణ మాదిగ అన్న పిలుపు, ఆదిరెడ్డి వాసు గెలుపు. మందకృష్ణ మాదిగ అన్న పిలుపు, దగ్గుబాటి పురంధేశ్వరి గెలుపు. మేము ఈ ఎన్డీఏ కూటమికి, ఈ బీజేపీ అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి, జనసేన అభ్యర్థికి మేము మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉండేటప్పుడు వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వెంటనే మాట మార్చి వర్గీకరణ చేయన్నాడు. మాట తప్పను మడం తిప్పనన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి మాదిగలకు తీరని ద్రోహం చేస్తున్నాడు. అందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మా మీటింగ్కి వచ్చి వర్గీకరణకు అనుకూలంగా కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ రప్పించి వర్గీకరణ అమలు చేస్తానని వాగ్దానం చేశారు. మాకు వర్గీకరణే మాకు మూలాధారం. వర్గీకరణ ఉంటేనే
మా జాతి మనుగడ కొనసాగుతుంది. ముఖ్యంగా 94 మందాకృష్ణ మాదిగ గారి వేదిక మీద వచ్చిన తర్వాత మా పిల్లలు ఉన్నతమైన చదువులు చదువుకొని సరైన ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం అంబేద్కర్ గారు సాధించిన 15% రిజర్వేషన్లో మాకు జనాభా తమాషా ప్రకారం మా ఓటా మాకు కావాలని మేము పోరాడుతున్నాం. మా ఈ పోరాటం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మందాకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నారు. ఎంతోమంది నాయకులు వచ్చారు, పోయారు. కాంగ్రెస్ పార్టీ 2004, 2014 మేనిఫెస్టోలో పెట్టి అవకాశం ఉండి కూడా మాకు ద్రోహం చేసింది. రాజశేఖర్ రెడ్డి గారు నా జీవితాశయం ఒకటే వర్గీకరణ, 2 పోలవరం అన్నాడు. వర్గీకరణ చేస్తానని చెప్పిన రాజశేఖర రెడ్డి గారు ఉషా మెహ్రా కమిషన్ వేయించి రిపోర్టు మాకు అనుకూలంగా తెప్పించాడు. ఆయన బ్రతికి ఉంటే ఈ పాటికి మాకు వర్గీకరణ అయిపోను. కానీ ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ లేకపోవడం ఇది రాజ్యాంగ ద్రోహంగా మేము భావిస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో రాజమండ్రి అభ్యర్థి, అసెంబ్లీ అభ్యర్థుల్లో వైఎస్ఆర్, టీడీపీ ముఖ్యంగా పోటాపోటీగా ఉంది. మా ఈ పూర్తి మద్దతు వాసు గారికి మేము ప్రకటిస్తున్నాం. వాసు గారిని గెలిపిస్తామని తెలియపరుస్తున్నాం. ఈ మధ్యకాలంలో రాజమండ్రి పట్టణంలో 13 మాదిపేటలు ఉన్నాయి అర్బన్లో. ఈ మాదిపేటల్లోనూ కూడా కొంతమంది మాదిగ నాయకుల్ని ఒక చోట కూర్చోబెట్టి ఒక బీసీ నాయకుడు రాజమండ్రిలో మీకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాము, మీరంతా వైఎస్ఆర్ పార్టీ ఓటు వేయమని ఆయన అడిగాడంట. అయితే మా డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి భరత్ గారు జ్యోతిరావు పూలేని పొగుడుతూ, అంబేద్కర్ గారి 14వ తారీఖు జయంతి పొగిడాడే తప్ప బాబు జగజ్జనరావు గురించి ఆ రోజు ఒక మాట కూడా మాట్లాడలేదు. అంటే మాదిగలు మీకు ఇష్టం ఉండదు. జగన్మోహన్ రెడ్డి మాదిగలకి ఎలా అయితే దోహం చేసి ఉన్నాడో అదే పందాలు మీరు వెళుతున్నారు. మేము ఇంకో విషయాన్ని భరత్ గారి విషయాన్ని ఖండిస్తున్నాం. భరత్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం, వాసు గారు ఏమైతే పోటీ చేస్తున్నారు. గెలుపు ఓటములు సహజం, ఒకరు గెలవచ్చు, ఒకరు పోవచ్చు. కానీ మన రాజమండ్రి పట్టణానికి ఏవి నాగేశ్వరరావు మొదలుకొని ఏసీవై రెడ్డి గారి పెద్దలు నియోజకవర్గాలు ఇక్కడ ఆదిరెడ్డి అప్పారావు గారి మీద, తండ్రి సమానమైన ఆదిరెడ్డి అప్పారావు మీద చెప్పు చూపించారు మీరు. ఇది ఏ సంస్కృతి, ఎలాంటి సంస్కృతి? ఎప్పుడైతే మీరు చెప్పు చూపిస్తే ఓట్లు పడతాయని మీరు అనుకున్నారో, ఆకాశం మీద ఉమ్ము వేస్తే మన ముఖం మీద పడుతుందన్న భావంగా ఆ చెప్పు చూపించే దగ్గర మీ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఇంకో విషయం, ఆదిరెడ్డి వాసు గారు ఏదో గంజాయి బ్యాచ్ వాళ్ళతో ఉన్నాడు, ఈడని సంబోధించారు. మిత్రపక్షమైనా ప్రతిపక్షమైనా స్వపక్షమైనా ప్రజాస్వామ్యంలో ముందు గౌరవప్రదమైనటువంటి భాష వాడడం ముఖ్యం. ప్రతిపక్షాలను బూతులు తిరిగితే ఓటు పడదని కూడా తప్పు. అభ్యర్థిని గౌరవించుకోవాలి. మీరు ఎప్పుడైతే వాసు గారిని ఆ విధంగా మాట్లాడారో అందరూ రాజమండ్రి పట్టణ ప్రజలు నవ్వుకున్నారు, అసహించుకున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. ఎవరో ఒకరు గెలుస్తారు. మేమైతే ఆదిరెడ్డి వాసు గారిని, పురంధరేశ్వరరావు గారిని గెలిపిస్తాం. అది మా మందాకృష్ణ మాదిగ గారు మాకు పిలిపించారు. ఎందుకు ఇచ్చారంటే సంకల్ప పత్ర పేరిట బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజాహితాన్ని కాంక్షించే ప్రజామోద ప్రణాళికగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి అభివర్ణించారు. పేదలు, యువత, మహిళలు, రైతులు, సీనియర్ సిటిజన్స్, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయడానికి ఉద్దేశించిన అంశాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. జాతీయ రహదారిని ఆనుకుని ఎస్పీ ఆఫీస్ ఎదురుగా గల బీజేపీ ఎన్నికల కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్ వివిధ సభల్లో రాష్ట్ర పార్టీకి, కేంద్ర పార్టీకి చేయాల్సిన సూచనలతో కూడిన 2 బాక్సులు పెట్టామని, అందులో కేంద్రానికి సంబంధించిన బాక్సుల్లో వచ్చిన సూచనలు కేంద్ర పార్టీకి పంపించామని పురంధేశ్వరి వివరించారు. సైబర్ క్రైమ్ విస్తరిస్తున్న నేపథ్యంలో దీనిపై దృష్టి సారించాలని మేనిఫెస్టోలో పెట్టినట్లు పురంధేశ్వరి చెప్పారు. 2004 నుండి 2014 వరకు ఆర్థిక శక్తి పరంగా భారత్ 11వ ర్యాంకులో ఉండగా 2014 నుంచి 2024 వరకు తీసుకున్న చర్యల కారణంగా 5వ స్థానానికి వచ్చిందని ఆమె చెబుతూ ఇప్పుడు 3వ ఆర్థిక శక్తిగా ఆవిష్కరించడానికి బీజేపీ సన్నద్ధమవుతోందని ఆమె చెప్పారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనకు కట్టుబడి ఉన్నామని చెబుతూ ఎన్నికల ప్రణాళికతో ఈ అంశాన్ని పొందుపరిచినట్లు ఆమె చెప్పారు. అదేవిధంగా మేము కనుక పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించినట్లయితే
అక్కడ కూడా 2 బాక్స్ పెట్టి, ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సూచనలు, 2 రాష్ట్ర పార్టీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ 2 బాక్సులు కూడా పెట్టి మేము కూడా అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కేంద్రానికి వచ్చిన సూచనలు కేంద్రానికి పంపించాం, మాకు వచ్చినటువంటి కూడా మేము కేంద్రానికి పంపించాం. ఎందుకంటే మేము సెంట్రల్ మేనిఫెస్టోతో వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నాం కనుక 1 కోటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్రోడీకరించి ఇవాళ ప్రజామోదం, ప్రజాహితాన్ని ఆకాంక్షించేటువంటి మేనిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప్ పత్ర అని వారు పేరు పెట్టారు. ఎందుకంటే సంకల్ప పత్రాన్ని, ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాము, ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము, కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయటం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు, ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. అయితే ఈ సందర్భంలో మేము నొక్కి వక్కాణించదలిచినటువంటి విషయం, ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఈ యొక్క మేనిఫెస్టోని కింద వరకు తీసుకువెళ్ళేటువంటి సంస్థాగత పరమైనటువంటి బలం భారతీయ జనతా పార్టీకి ఉంది. అది మాత్రమే కాకుండా ప్రజలకి చేసినటువంటి వాగ్దానాల్ని కార్యాచరణ రూపంలో పెట్టేటువంటి నాయకత్వం కూడా ఇవాళ మా దగ్గర ఉంది. అటువంటి సమర్థత, అంటే సామర్థ్యం మరియు నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం మా దగ్గర ఉన్నటువంటి సందర్భంలో వీటన్నింటినీ కూడా రాబోయేటువంటి ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ప్రజలకి ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాలని మేము నిజం చేస్తాము అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. దీంట్లో మేనిఫెస్టోని కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు పాత్రికేయ మిత్రుల దగ్గరికి వచ్చి ఉంటుంది, కానీ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో 24 వర్టికల్స్ ఉన్నాయి, అంటే రంగాలు ఉన్నాయి. అదేవిధంగా 10 సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 10 వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం. దీంట్లోకి వచ్చేటప్పటికి ఈ 10 వర్గాల వారు ఎవరు అని చెప్పి మనం ఒక్కసారి చూసినట్లయితే, మొట్టమొదటిగా పేదవాడు, దేశంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమాన్ని అందించడం. 2 మధ్యతరగతి వారు, చాలా వరకు కూడా అటు పైన ఇటు కింద వారికి లాభం చాలా వరకు చేకూరుతుంది, కానీ మధ్యతరగతి వారికి న్యాయం లేదా లాభం చేకూరే విధంగా ఏ ప్రభుత్వం కూడా కార్యక్రమాలు చేపట్టడం లేదు అనేటువంటి ఒక ఆందోళన వారి మనసుల్లో ఉన్న తిరుపతి జిల్లా కోట మండలం కోట దళితవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 133వ జయంతి వేడుకలు అంబేద్కర్ యూత్ ప్రతినిధి మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట ఎంఈఓ ద్వారా మస్తానయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలను కొనియాడారు. అంబేద్కర్ను ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపు సుబ్రహ్మణ్యం, మీజూరు నవీన్, స్టాలిన్, పాల మల్లికార్జునరావు, పనబాక హేమంత్, వాకాటి వెంకటేష్, తేపలపూడి శ్రీకాంత్, మీజూరు మధుబాబు, వల్లం స్వరూప, రాయపు రాకేష్, మీజూరు చిన్న, రౌతు వెంకయ్య, అరవింద్, స్థానిక మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వద్దిల్లాలి మాలా మాదిగ ఎరుకల యానద కమ్మరి కుమ్మరి మంగళ చాకలి గౌడ గొల్ల వడ్డెర వడ్రంగ జంగం జాలాల సాలి కంసల క్రైస్తవ ముస్లిం బహుజన ఐక్యత. జై భీమ్, జై జై భీమ్.
అందరికీ శుభాకాంక్షలు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మన ఎస్సీ ఎస్టీ బీసీల తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని కూడా అప్పుడే కృషి చేసి మనకు హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడు మనం మర్చిపోలేము. ఆయనకి ఎంత నివాళులు అర్పించినా సరే ఆయన రుణాన్ని మనం తీర్చుకున్నాం. ఎందుకంటే అతని లైఫ్ దేశం కోసము, ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము ఆయన అంకితం చేశాడు. దానికోసం ఎన్నో అవమానాలు అనుభవించాడు. ఎంతో బాగా చదువుకొని, అంటే అసలు ఎందుకు వెనకబడున్నారు, అంతరాని వాళ్ళు ఎందుకు వెనకబడినారనే ఉద్దేశంతో అన్ని దేశాలు తిరిగి అన్ని విషయాలు కనుక్కొని ఎందుకు వెనకబడుతున్నామో తెలియజేసి అందరికీ విన్నపాలిచ్చి మనకు అనేకమైన హక్కులు, మనకు జీవించే హక్కు, చదువుకునే హక్కు, మాట్లాడే హక్కు, రాజకీయ హక్కు అన్నీ కూడా కావాలని ప్రభుత్వాన్ని విన్నవించి అవన్నీ కూడా సంపాదించి మనకు అందించడం జరిగింది. అదేవిధంగా మనం మిగిలిన రాజ్యాధికారుల కోసం మనం ఏదైనా చేయాలో కూడా తెలియజేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనం గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసాము, ఇక్కడ మాట్లాడుతున్నాం. దాన్ని మళ్ళీ ఈరోజు కొత్తగా దాన్ని ఈరోజు ఆరంభించిన యువత, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆ యువతకి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ స్తబ్దంగా ఉన్నటువంటి ఈ పోరాటాన్ని అంబేద్కర్ అనేది పోరాటం ఉంటేనే మనల్ని హక్కులు సాధించుకోగలుగుతాము. పోరాటం లేకుండా ఏమీ చేయలేము. మీరు ఎన్ని విన్నపాలు ఇచ్చినా పోరాటం అనేది లేకపోతే, ఐక్యంగా ఉండకపోతే ఏమీ చేయలేదని ఆయన నిర్ణయించారు. అన్నీ కూడా తన పుస్తకాల రూపంలో, వ్యాసాల రూపంలో ఆయన రాసి పెట్టిపోయాడు. అవన్నీ చదువుకుని మనం ఫాలో అయ్యే హక్కుల కోసం మనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధిని చూడండి, ఆశీర్వదించండి. గత టీడీపీ మాదిరిగా ప్రజలకు మాయమాటలు చెప్పడం లేదు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘన నివాళులు. కోట దళితవాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ యూత్ ప్రతినిధి మేజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ. కోట అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్న కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.